హలో ఫ్రెండ్స్, నేను మీ జున్ను టీవీ నుంచి. ఈరోజు మార్నింగ్ మనం ఉదయాన్నే 6ంటికి లేచి మైసూర్ బయలుదేరుతున్నాము. యాక్చువల్గా నిన్న వెళ్ళాలనుకున్నాం, కానీ నిన్న చాలా లేట్ అయిపోయింది బయట పనుల వల్ల. నిన్న డ్రోన్ కొన్నాం కదా, అక్కడి నుంచి వచ్చి మళ్ళీ బిర్యానీ తిని ఇంటికి వచ్చేది చాలా టైం అయిపోయింది. అందుకనే నిన్న వెళ్తే ఇటు అటు కానీ టైం అవుతుందని చెప్పేసి నేను వెళ్ళలేదు. సో అందుకనే ఇప్పుడు బయలుదేరి మనం మైసూర్ వెళ్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ జున్ను టీవీ. ఇదిగోండి, ఇది రేణుకాంబ తట్టె ఇడ్లీ అంట, ఫేమస్ తట్టె ఇడ్లీ ప్లేస్ ఇది. సో ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ చేసి మైసూర్ వెళ్దాము. సౌత్ ఇండియాలోనే తట్టె ఇడ్లీ ఇక్కడే ఫేమస్ అంట. ఇది బిడిది అనే ఒక టౌన్. ఈ టౌన్లో వచ్చి ఆగాం మనం. సరే, టేస్ట్ చూసి వెళ్దాం. దోశ, తట్టె ఇడ్లీ ఇచ్చాము. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. అందరూ ఇది ప్రాపర్ అథెంటిక్ తట్టె ఇడ్లీ ఇక్కడే ఉంటుందని చెప్పారు. సో అందుకనే ఇక్కడ మనం తినేద్దాం. ఇదిగోండి, ఫేమస్ తట్టె ఇడ్లీ పొగలుగా వస్తుంది వేడివేడిగా. సో అసలు ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చూసేసి చెప్దాం. Madhumallai forest is closed after 6. ఓకే. సాఫ్ట్గా, చాలా టైనీ సాఫ్ట్గా ఉంది ఇది. కొబ్బరి చట్నీ ఇచ్చాడు, టమాటా చట్నీ ఇచ్చాడు. అవునా? వెన్న, ఎక్స్ట్రా వెన్న ఇలా రాసుకొని ఇడ్లీ మీద ఇలా తీసుకొని అదిరిపోయిందిరా. చాలా సాఫ్ట్గా ఉంది ఇడ్లీ. గారు కూడా టేస్ట్ చూద్దాం. మసాలా దోశ కూడా వచ్చేసింది. తర్వాత ఇది కూడా టేస్ట్ చూద్దాము. అంటే ఎక్కువ ఎందుకు తింటలేదంటే, మసాలా దోశ కూడా చెప్పుకోవచ్చు, కానీ మళ్ళీ వేరే దగ్గర కూడా మనం ట్రై చేయాలని చెప్పాడు మా తమ్ముడు. అందుకని ఇక్కడ ఒకటే చెప్పి ఇద్దరు షేర్ చేసుకున్నాం. పట్టుకో. సాంబార్ ఏమి ఇవ్వలేదు, మంచి కొబ్బరి చట్నీ ఇచ్చారు. ఇది కూడా బాగా క్రిస్పీగా చాలా బాగుంది. చట్నీ కూడా చాలా హైలైట్గా ఉంది. ఇట్లా నార్మల్గా మసాలాతో పాటు తినాలంట, మధ్యలో ఉంటుంది. ఇక్కడ తుంచుకొని ఇలా చట్నీ అందుకొని 2 చట్నీలు అప్పుడు తినాలంట. మనం చివరి తిన్నాం ఫస్ట్. మసాలా టేస్ట్ కూడా సూపర్ అదిరిపోయిందిరా. మసాలాతో కూడా చాలా బాగుంది. सर सर गुड मॉर्निंग। क्या है होटल का नाम क्या है सर? होटल రేణుకాంబ तट्टे क्या क्या आइटम इधर फेमस है सर? तट्टे इडली फेमस है। ये पुराना होटल है, 3 जनरेशन होटल। कितना साल हुआ? 1959 का ओपन है।
वो मैं ग्रैंडफादर ओपन किया। आप थर्ड जनरेशन है क्या? क्या? थर्ड जनरेशन। थर्ड जनरेशन। और क्या क्या मिलेगा सर? इडली वड़ा मिलता है, डोसा मिलता है, लेमन राइस, पुलियोगरा, बात। ठीक है, इडली बड़ा अच्छा है सर। थैंक यू। आपका नाम क्या है सर? सुरेश। सुरेश। मैं सब्सक्राइबर को बोलता हूँ ओके, थैंक यू। इधर मैसूर जाने के पहले ये पुराना होटल है, बहुत ये हाईवे बाद में थोड़ा कम हो गया, नहीं तो बहुत ज़्यादा रहता है, बहुत लंबा कस्टमर है मेरा। ठीक है सर, థ్యాంక్ యూ సో మచ్। థ్యాంక్ యూ, థ్యాంక్ యూ। ఇది సెంటర్లోనే మనకి ఇలా సెంటర్ రాగానే ఇక్కడ కార్ పార్కింగ్ కూడా వాళ్ళ హోటల్ ముందే ఉంటుంది. మైసూర్ వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే బిడిది అనే టౌన్లో ఆగి ఇక్కడ శ్రీ రేణుకాంబ తట్టె ఇడ్లీ అనే హోటల్లో ట్రై చేయండి. తట్టె ఇడ్లీ ఇక్కడ చాలా ఫేమస్, చాలా సాఫ్ట్గా ఉంది, మీరు టేస్ట్ చూడొచ్చు. అలాగే మసాలా దోశ కూడా ఉంది, మసాలా దోశ కూడా తినొచ్చు అన్నమాట. ఇంక ఇక్కడ అయిపోయింది కదా, మనం బయలుదేరి ఇంకా వెళ్దాం. पटना कैपिटल सिटी ऑफ टिप्पू। ఫ్రెండ్స్ ఇక్కడ టికెట్ తీసుకొని వెళ్దాము. ఈ ప్యాలెస్ని అంబా ప్యాలెస్ కూడా అంటారు. ఇది యాక్చువల్గా ఇంతకు ముందు నేను ఎలా కట్టారో అన్నీ కూడా మీకు ఈ వీడియోలో వివరిస్తాను, చూడండి. టికెట్ అయితే తీసుకుందాం ఇప్పుడు. సార్ 2 టికెట్స్ ఫోన్పే ಇಲ್ಲ ఓకే. ಪ್ರವಾಸಿಗರಲ್ಲಿ ನಿಮ್ಮ ಚಲನವಲಯದ ಮೇಲೆ లలితా మహల్ ప్యాలెస్. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది. ఈ టెంపుల్ శ్వేత వరాహస్వామి టెంపుల్ అంట. ఇది కూడా ఫేమస్ అనుకుంటా ఇక్కడ. ఇదిగోండి, ఇదే అంబా ప్యాలెస్. దీని హిస్టరీ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఇది మెయిన్ ఎంట్రన్స్. అటు మెయిన్ ఎంట్రన్స్ నుంచి కూడా ఒక టెంపుల్ ఉంది. ఇక్కడి నుంచి మీకు వాయిస్ ఓవర్ ద్వారా మైసూర్ ప్యాలెస్ చరిత్ర చెప్తాను. మైసూర్ ప్యాలెస్ని అంబావిలాస్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన మరియు అందమైన ప్యాలెస్లో ఒకటి ఇది. కర్ణాటకలోని మైసూర్ నగరంలో ఉన్న ఈ ప్యాలెస్ చరిత్ర, దాని నిర్మాణ విశేషాలు, నేపథ్యం మీకు చెప్తారు. మైసూర్ ప్యాలెస్ ఒడియార్ రాజవంశానికి చెందిన రాజుల అధికారిక నివాసం, అంటే రిచెస్ట్ మ్యాన్స్ హౌస్. ఈ రాజవంశం 1399 నుండి 1950 వరకు మైసూర్ రాజ్యాన్ని పరిపాలించింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్యాలెస్ కంటే ముందు అక్కడ ఒక పాత ప్యాలెస్ ఉండేది. అది పూర్తిగా కలపతో నిర్మించబడి ఉండేది, అంటే వుడ్ ప్యాలెస్ మాట. అయితే అది 1897లో
చామరాజేంద్ర ఒడియార్ కుమార్తె వివాహ వేడుకల సమయంలో జరిగిన ఒక ప్రమాదంలో ఆ పాత ప్యాలెస్ పూర్తిగా అగ్ని ప్రమాదానికి గురైందంట. సో అందుకనే ప్రస్తుత ప్యాలెస్ ఇప్పుడు మైసూర్ మహారాణి కెంపనంజమ్మాణి దేవి అని ఆవిడ పర్యవేక్షణలో ఈ ప్యాలెస్ కట్టారు. ఈ ఆర్కిటెక్ట్ వచ్చేసి హెన్రీ ఇర్విన్ ఈ ప్యాలెస్ రూపకల్పన చేశాడు. నిర్మాణ కాలం 1897లో ప్రారంభమయ్యి 1912లో ముగిసిందన్నమాట. అప్పుడు సుమారుగా ఈ ప్యాలెస్కి 42 లక్షలు ఖర్చు అయింది. తదుపరి 1940లో జయచామ రాజేంద్ర ఒడియార్ పాలనలో ఈ ప్యాలెస్ మరింత విస్తరించింది. ఈ ఆర్కిటెక్చర్ వచ్చేసి మైసూర్ ప్యాలెస్ భిన్న సంస్కృతులు కలయికతో నిర్మించారు. ఇండో సార్సనిక్ ఆర్కిటెక్చర్ శైలి అని పిలుస్తారు. ఇందులో హిందూ, ముస్లిం, రాజ్పుత్ మరియు గొతిక్ ఆధునిక యూరోపియన్ నిర్మాణ శైలులు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది 3 అంతస్తులు ఉంటుంది. గులాబీ రాతి రంగు గోపురాలతో పెద్ద పెద్ద తోరణాలు, అద్భుతమైన స్తంభాలు ఉంటాయి. ప్యాలెస్లో ముఖ్య ఆకర్షణలు అంబా విలాస్ దర్బార్ హాల్ అన్నమాట. ఇది మీరు చూస్తున్న ఈ దర్బార్ హాలు ప్రత్యేక అతిథులతో సమావేశమయ్యే హాల్. ఇక్కడ సీలింగ్లో మహాగనితో కలప చెక్కడాలు, బెల్జియం గ్లాస్ వర్క్తో అత్యంత విలాసవంతంగా ఉంటుంది. తర్వాత కళ్యాణ మండపం కూడా ఉంటుంది. ఇప్పుడు దసరాకి మనకి బంగారు సింహాసనం కూడా ప్రదర్శించే అవకాశం ఉందన్నమాట. 200 కిలోల స్వచ్ఛమైన బంగారు సింహాసనాన్ని ఇక్కడ ప్రదర్శిస్తారు. ఇంతకుముందు ఇక్కడే ఉండేది కానీ అది తీసి జాగ్రత్తగా లోపల భద్రపరిచేశారు, ఇప్పుడు లేదు. సో మైసూర్ ప్యాలెస్ మనకి దసరా రోజు చాలా బాగుంటుంది. దసరా ఫెస్టివల్కి దాదాపు 1,00,000 కంటే ఎక్కువ విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. చాలా బాగుంటుందన్నమాట ఇది. ఈవిడ 1887లో కంపెనంజమ్మ వారు ఆధ్వర్యంలో కట్టారన్నారు కదా, ఆవిడ ఫోటో ఇది. హిస్టరీ అంతా కూడా ఇలా ఫొటోస్గా పెట్టుకుని వెళ్ళాను. ఈవిడ అమ్మవారు కెంప నంజమ్మ అన్నయ్యవారు. ఈయన చామరాజ ఒడియార్. చామరాజ ఒడియార్. ఈయన కృష్ణరాయ ఒడియారు. అంటే 1884 to 1940 అలాగా ఒడియార్లో వంశం తెలుస్తుంది. మధ్యలో క్వీన్ అలెగ్జాండ్రియా ఫోటో కూడా పెట్టారండి. ఇది కింగ్ ఎడ్వర్డ్ 7th కింగ్ ఎడ్వర్డ్ వైఫ్ అనుకుంటా. ఈయన ఎడ్వర్డ్ అయి ఉంటాడు, 7th కింగ్ ఎడ్వర్డ్. బాక్సెస్ మోషాన్నాలు అంటారు కదా తెలుగులో, అవి మరి ఇంగ్లీష్లో ఏమంటారు నాకు గుర్తు రావట్లేదు, ఎందుకంటే నేను తెలుగు మీడియం చదివాను కాబట్టి చిన్నప్పుడు. ఇక్కడ చిన్న గేదె బొమ్మ కూడా పెట్టారు. ఏంటో మన గేది. ఇదిగోండి, ఇన్వెన్షన్స్, మెమెంటోస్ అండ్ అపారల్స్ రిసీవ్డ్ బై ద రాయల్ వైల్డ్ టూర్ ఇన్ ద నైబర్ డిస్ట్రిక్ట్. అదనమాట, అంటే నైబర్స్ నుంచి వచ్చిన ప్రజెంటేషన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇక్కడ చిన్న ఆవు దూడ, వెండిది అనుకుంటాయి, నీకు అన్నీ వెండి నాకు తెలిసి, వెండితో చేసిన ప్రజెంటేషన్స్. ఇది మాత్రం హైలైట్. ఇన్సైడ్
రాజ్ దర్బారు ఎక్సలెంట్గా ఉంది అసలు ఆర్కిటెక్చర్ చూసారా. మధ్యలో స్తంభాలు చూడండి ఎలా పెట్టారు అసలు, సూపర్ అసలు. డోమ్ కానీ లోపల షాండ్లియర్ కానీ అదిరిపోతుంది అసలు. ఇంకో డైరెక్షన్లో వెళ్ళి చూపిస్తాలండి మీకు. ఇవన్నీ పెయింటింగ్స్ అండి. ఇంకా పెయింటింగ్స్ చూసి చూసి మస్తు సాలుగైంది. ఇవన్నీ షాండ్లియర్ చూడండి అసలు ఎంత బాగుందో. అలా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. సగం అయిపోయిందా? సగం చాలా ఉందా? ఇవన్నీ ఇంకో గదిలోకి వచ్చాం. ఇంకో సైడ్ వచ్చేసాము. ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది. మరి అప్పట్లో లిఫ్ట్ కూడా ఉందనుకుంటా. లిఫ్ట్ కూడా పెట్టారు. మెయిన్ హాల్లోకి వచ్చాము మనం. ఇక్కడ అన్ని సింహాసనాలు ఉన్నట్టున్నాయి. చూద్దాం పదండి. వావ్, ఇక్కడ ఒకటి మిర్రర్ ఉంది. డ్రెస్సింగ్ టేబుల్, మిర్రర్, సిల్వర్ చైర్స్. అంటే నిజాం ప్రభులు ఎలాగ ఉండేవారో అలాగే వీళ్ళు కూడా. మనం ఎవడ మాట అయినాం కదా, నేను వీడియో తీసుకుంటూ వచ్చేస్తాను. మనం కూడా ఒకసారి ఫేస్ చూసుకున్నాం, ఎలా ఉందో మన ఫేసు మనం కూడా చూసుకున్నాం. దంతాలు కొమ్ములు అని బొమ్మ పెట్టింది. అయితే దాన్ని ప్రదర్శన 1976 నవంబర్ 1 తారీఖు. ఇప్పుడు ఇచ్చిన డబ్బులు మైసూర్ పాలెస్ డెప్యూటీ డైరెక్టర్ బోర్డ్ మెయింటెనెన్స్ అని ఇది ఒక ప్రవేశం. పోయి ఇక్కడ मोबाइल సారీ, जमीन नीचे युद्ध ఇదిగోండి పైన అందరూ మహారాణులు కూర్చొని ఆ కట్టెల్లోంచి చూసేవారు అనుకుంటా. పెయింటింగ్స్ చూడండి ఎంత అద్భుతంగా చెక్కారు అసలు. ఈ పెయింటింగ్ అసలు పెయింటింగ్ చూస్తే మర్చిపోతుంది. సరిగ్గా తీస్తానండి. ఇదిగోండి పెయింటింగ్, శివుడు పెయింటింగ్ అసలు భలే వేశారు. 3 రకాల పెయింటింగ్ చేశారండి. ఇక్కడ వచ్చేసి బ్రహ్మదేవుడు, మహావిష్ణువు కూడా ఉన్నారు, లక్ష్మీదేవి. అసలు బయట పెయింటింగ్స్ ఎదిరిపోయినాయి. ఇది మాత్రం చాలా బాగుంది అసలు.
ఈ పెయింటింగ్ 3D పెయింటింగ్, అప్పట్లోనే 3D టైప్లో తీసిన పెయింటింగ్ అనమాట. శ్రీ రాజరాజేశ్వరి దేవి పెయింటింగ్ ఇది. అమ్మవారి పెయింటింగ్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ ఇమేజ్లో సరిగ్గా రావట్లేదు వీడియోలో. కృష్ణస్వామి టెంపుల్. ఈ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందాం మనం. ఇది మైసూర్ ప్యాలెస్ లోపలే ఉంది ఈ టెంపుల్. ఇలాగే చాలా టెంపుల్స్ ఉన్నాయి, అది కూడా చూపిస్తాను. శ్వేతవరాహ స్వామి టెంపుల్ కూడా ఉంది, అటు కూడా వెళ్దాం. వడయార్ రాజులు చాలా దైవభక్తులు అనుకుంటా, అందుకనే ప్యాలెస్ చుట్టూ చాలా టెంపుల్స్ కట్టారు. సో మరి కెమెరా లోపలికి ఎలా చేస్తారో లేదో తెలీదు. సరే, ఎలా లేదా? ఓకే. సో ఇక్కడి నుంచే అయ్యవారిని చూపించే ప్రయత్నం చేద్దాం. కెమెరా ఎలా లేదు మనం, అంటే అంతేలేండి, ఏ టెంపుల్కైనా లోపల కెమెరా ఎలా ఉండదు. నార్మల్గా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేయడమే అంతే. చాలా ఓల్డ్ చెట్లు అనుకుంటా ఇవి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అంటే 2-3 చెట్లు కలిసిపోయి ఒక చెట్టుగా ఫామ్ అయింది పాదులుగా. చక్కగా అక్కడ ఒక షాప్స్ ఉన్నాయి, కూల్ డ్రింక్ షాప్స్ అనుకుంటా. తిరిగి అలసిపోయాము, వెళ్ళి తాగేసి వెళ్దాం. మొదటిగా మనం చూసిన శ్వేతవరాహ స్వామి టెంపుల్కి వెళ్దాము. టెంపుల్కి వెళ్ళి లోపల స్వామిని దర్శనం చేసుకుని వద్దాం. ఇది చాలా ఓల్డ్ టెంపుల్, వడియార్ రాజులతో నిర్మించబడిన టెంపుల్ ఇది. సో టెంపుల్ ఓపెన్ ఉందో క్లోజ్ ఉందో మనకు ఐడియా లేదు. టెంపుల్ క్లోజ్ అనుకుంటా, టెంపుల్ క్లోజ్. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వస్తే దర్శనం చేసుకుందాం. ఫ్రెండ్స్, మనమైతే మైసూర్ ప్యాలెస్ వ్లాగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తామంటే సెయింట్ ఫిలోమెన్స్ చర్చ్కి వెళ్ళి అక్కడి నుంచి బండిపూర్ ఫారెస్ట్కి వెళ్తాము. నేను ఇక్కడ వ్లాగ్ తీస్తుంటే నా వెనకాల ఎవరో అమ్మాయి తొంగి చూస్తుంది, ఏమో మరి. అయితే మరి మన ఛానల్ని, జున్ను టీవీ ఛానల్ని, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ ఉంచుకుంటే వీడియో వస్తాయి. ఇది పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2 ఉంది, 3 కూడా ఉంటుంది. మంచి వీడియోస్ ఇంకా వస్తాయి, చూడండి. థ్యాంక్ యూ సో మచ్.